హలో పీపుల్. ఈ మధ్య స్ట్రెస్ వల్ల నా జుట్టు చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే లెంత్ పోయింది అండ్ దెన్ ఎండ్స్ కూడా బాగా ఫ్రీజ్ అయిపోయాయండి. సో ఒక 30 డేస్ నేను నా హెయిర్ కేర్ చేస్తూ మళ్ళీ నా హెయిర్ని రీగ్రో చేయాలనుకుంటున్నాను. లెంత్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కానీ ఐ వాంట్ టు గ్రో ఇట్ వాల్యూమినస్లీ. చూద్దాం హౌ ఇట్ గోస్ ఆన్ అని. డ్యూ టు వర్క్ చాలా స్ట్రెస్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. నేను ఫస్ట్ నా హెయిర్ని డిటాంగిల్ చేసుకొని ఒక సీరం అప్లై చేసుకుంటున్నాను. మీరు ఏ సీరం అయినా తీసుకోవచ్చు. మంచిగా స్కాల్ప్కి అప్లై చేసుకొని నేను దాన్ని మసాజ్ చేస్తాను. ఇక్కడైతే నేను బేర్ అనాటమీ సీరం తీసుకున్నాను అండ్ ఇన్వర్షన్ మెథడ్లో నా హెయిర్ని బాగా మసాజ్ చేస్తున్నాను. సో దట్ బ్లడ్ ఫ్లో బాగుంటుంది స్కాల్ప్కి అని చెప్పి. ఇఫ్ మీరు ఫింగర్స్తో చేసుకోలేకపోతుంటే కోమ్తో కూడా చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ కోమ్తోనే చేస్తా, ఫింగర్స్తో చాలా తక్కువ. సో దట్ ప్రాపర్గా అండ్ ఈవెన్గా మన స్కాల్ప్కి బ్లడ్ ఫ్లో ఉంటుంది. సో మీరు కూడా ఇన్వర్షన్ మెథడ్ వల్ల అయితే మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. సో మంచిగా నేను మసాజ్ చేసి ఒక బన్ పెట్టేసుకుంటున్నా, సో దట్ నేను ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. మీరు చూస్తున్న బన్ లెంత్ కూడా ఎలా ఉందో. నేను ఆయిల్ అయితే ఈరోజు జస్ట్ క్యాస్టర్ ఆయిల్ ఇంకా ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నా. అండ్ నా దగ్గర రోజ్మేరీ అయిపోయిందని చెప్పి లావెండర్ ఆయిల్ తీసుకున్నా, ఎసెన్షియల్ ఆయిల్. సో రోజ్మేరీ అయితే అయిపోయింది, లేకపోతే రోజ్మేరీ ఒకటి 3 డ్రాప్స్ తీసుకుంటా. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. ఇక్కడ నేను డైరెక్ట్ పంప్తో తీసుకుంటున్నా, స్పూన్ తీసుకోలేదు. సో మీరైతే మీ లెంత్ అండ్ హెయిర్ని బట్టి తీసుకోండి. అండ్ నేను కొంచెం బాదం ఆయిల్ కూడా తీసుకుంటున్నా. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది తీసుకోవచ్చు. సో కొంచెం బాదం ఆయిల్ అండ్ దెన్ లావెండర్ ఆయిల్ కూడా ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకుంటున్నా. అండ్ దెన్ ఇందులోకి మనకి విటమిన్ ఈ కూడా కావాలి. సో నా దగ్గర క్యాప్సూల్స్ అయిపోయాయి, ఒకటే ఉండింది. సో నేను ఆ ఒక్క క్యాప్సూల్ని వేసుకుంటాను. మీ ఇష్టంగా ఏ ఆయిల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను విటమిన్ ఈ ఆయిల్ తీసుకున్నా, జస్ట్ కట్ చేసి ఆయిల్ అంతా స్క్వీజ్ చేస్తున్నా. అండ్ దెన్ కొంచెం హీట్ చేసుకొని స్కాల్ప్కి మంచిగా ఆయిల్ పట్టించేసి ఒక బన్లా పెట్టేసుకోండి. మీకు కావాలంటే బ్రేడ్ కూడా వేసుకోవచ్చు. సో మంచిగా పార్టిషన్స్ తీసుకొని స్కాల్ప్ ఇంకా లెంత్కి అప్లై చేసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ కొంచెం థిక్గా ఉంటుంది. సో మనం హీట్ చేసుకొని ఇమీడియట్గా పెట్టుకుంటే బెస్ట్, లేకపోతే అప్లికేషన్ చాలా ప్రాసెస్గా అండ్ థిక్గా ఉంటుంది కాబట్టి మనం సరిగా పెట్టుకోలేము. సో స్కాల్ప్కి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ చాలా థిక్ అయిపోయింది. సో నేను హ్యాండ్స్తో రబ్ చేసి మరీ పెడుతున్నాను, సో దట్ అది మనకు కొంచెం హీట్ జనరేట్ అయ్యి లూజ్ అవుతుంది అని చెప్పి. సేమ్ ఆయిల్ నేను లెంత్కి కూడా పెడుతున్నా, ఎందుకంటే చెప్పా కదా చాలా డ్యామేజ్డ్ ఉంది. ఈ మధ్య స్ట్రెస్ వల్ల నాకు హెయిర్ బాగా ఊడిపోతుంది. సో నేను లెంత్స్కి ఇంకా స్కాల్ప్కి మొత్తం పట్టించేసా సేమ్ ఆయిల్. అండ్ దెన్ నేను ఒక 2 hours రెస్ట్ ఇచ్చి హెడ్ బాత్ చేసుకుంటాను. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో.